వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నాము వావిళ్ళ తోటలోండి. గూగుల్ తల్లికి కూడా దొరకనటువంటి, గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా మనకు కనిపించినటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అయితే వావిళ్ళ తోట శివాలయంది. శివాలయం పైన అంతా మొత్తం చెట్లు మొలిచిపోయి బాగా పెద్ద పెద్ద మాన్లుగా అయిపోయిందనమాట. శివరాత్రి రోజు వచ్చి ఇవన్నీ క్లీన్ చేసి మేము పూజ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. వచ్చి ఈ చెట్లన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసిన తర్వాత ఆ చెట్లు కొమ్మలన్నీ మొత్తం నరికేసి యాసిడ్ పోస్తే మళ్ళీ రాకుండా ఉంటాయని. యాక్చువల్గా ఈ శివాలయము మరియు ఇక్కడ పక్కన వరదరాజస్వామి ఆలయం ఉంది అని చెప్పారనమాట. ఆ ఆలయం ఎక్కడా కనిపించలేదు. దాని గురించి వెతుకుదామనే వచ్చాము ఈరోజు. వచ్చి చూసాము. చూసిన తర్వాత మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ ఆలయానికి చాలా మాన్యం అనేది ఉంది. కానీ అంత ప్రసిద్ధిగాంచిన ఆలయానికి కనీసము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ బయట కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ యొక్క ధ్వజస్తంభం కనిపించిన తర్వాత ఆలయం ఇక్కడే ఎక్కడో ఉంది, వెతకాలి అన్న ఉద్దేశంతో మనం మొదలు పెట్టామన్నమాట. చాలా గుబురుగా ఉన్నాయి చెట్లు. సో ఈ చెట్ల మధ్యలో నుంచి మనం వెళ్ళాలి అని ఎటుగా దారుందనేసి చూస్తూ ఉన్నాము. సో ఫైనల్గా ఒక పక్క నుంచి మెల్లగా దారి చేసుకుంటూ లోపలికి వెళ్ళామన్నమాట. వావిళ్ళ తోటలో జెడ్పీ స్కూల్ బ్యాక్ సైడే ఈ యొక్క ఆలయం అనేది ఉందన్నమాట. ఇలా ఉంది పరిస్థితి. దీని లోపల ఆలయం ఉంది. దాన్ని వెతికి పట్టుకుందాం మనం. ఏమన్నా కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు లోపలికి వెళ్ళి గుడిని చూసి మేమందరం వెళ్ళాలనుకుంటున్నాం. లోపలికి పోయి చూసి ఆలయం ఎలా ఉంది ఏమని చెప్తాము. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే ఆలయము. కాకపోతే మీకు విజువల్స్ లో జూమ్ చేసి చూపించాను. మనం మెల్లగా లోపలికి వెళ్ళాలి. సో ఈ యొక్క శివకేశవుల ఆలయాలు ఒక చోట దొరకడం అనేది చాలా అరుదండి. దీన్ని యాక్చువల్గా మన అగస్త్య మహాముని శివాలయాల్ని ప్రతిష్ఠిస్తే రామానుజాచార్యుల వారు ఈ యొక్క వైష్ణవ ఆలయాల్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. అది కూడా నదీ తీరంలో ఈ యొక్క 5 ఆలయాలు అంటే 5 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో మెల్లగా మేము ఇలా ముళ్ళన్నీ పక్కకి తప్పించుకుంటూ లోపలికైతే వచ్చాము. దారి అయితే ఏమీ కనిపించలేదు. మెల్లగా ఒకరొకరము లోపలికి వచ్చాము. ఆ తర్వాత గుడి ఆనవాళ్ళు అయితే కనిపించింది. అలా మెల్లగా ముందుకు వెళ్ళామన్నమాట. సో ఈ 5 ఆలయాలు ఎక్కడున్నాయన్న విషయం కూడా చెప్తాను కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత. ముందుగా యాదమరిలో శివాలయము ప్లస్ వరదరాజస్వామి ఆలయం ఉంది. అదే విధంగా కాణిపాకంలో కూడా కాణిపాకం టెంపుల్ పక్కనే శివాలయం ఉంటుంది. శివాలయం ఆ ముందర మనకు వరదరాజస్వామి ఆలయం ఉంటుంది అనమాట. సో ముళ్ళని ఇలా కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాము. మాకు దూరం నుంచి అయితే కనిపిస్తుంది ఆలయము. సో కాణిపాకంలో చెప్పాను కదా, కాణిపాకం తర్వాత మనకి వావిళ్ళ తోట. కాణిపాకానికి కూడా ఇది నియర్ బై ప్లేస్. వావిళ్ళ తోట అనేది నియర్ బై ప్లేస్ అన్నమాట. ఇక్కడ సేమ్ ఇంతకు ముందు శివాలయం చూసారు కదా, ఆ శివాలయం డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, కావాలంటే చూడండి. సో ఇక్కడ వరదరాజస్వామి ఆలయము. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని మొత్తానికి లేకుండా చేయాలనేసి అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇది వైష్ణవాలయం అని చెప్పుకోవడానికి మనకి ఇక్కడ గరుడాల్వారు దర్శనమిచ్చారు. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. స్వామి ఆజ్ఞ ఇస్తే ఎప్పుడు సిద్ధంగా ఉండడానికి గరుడాల్వారు ఉంటారనమాట. ఆ తర్వాత వావిళ్ళ తోట తర్వాత కొట్రకోన, ఇది కూడా చిత్తూరుకి నియర్ బై ప్లేస్. కొట్రకోనలో కూడా శివాలయం ఉంటుంది. దాంతోపాటు అదేవిధంగా వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత కట్టమంచిలో కూడా శివాలయం పక్కనే వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఇవన్నీ కూడా నదీ తీరంలో ఉంటాయి అన్నమాట. సో అద్భుతంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఈ ఆలయాల్లో అన్ని ప్లేసెస్లో అయితే బాగా చక్కగా డెవలప్ అయింది, బాగున్నాయి. కానీ
ఈ యొక్క వావిల్ తోటలో మాత్రం ఎందుకు ఈ యొక్క దయనీయ స్థితి ఈ యొక్క ఆలయాలకి అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఆలయాలకి మాన్యం అనేది ఉండింది, ఆ తర్వాత లోపల కూడా చాలా సంపద ఉండింది అని చెప్తున్నారు. సో మొత్తానికి మా వాళ్ళైతే ఉగ్ర నరసింహలయ్యి కర్రలతోనే ఆ ముళ్ళన్నీ పగలగొట్టి దారులు అయితే ఏర్పాటు చేశారు. మా గోపి గౌరీ ఇద్దరు మెల్లగా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. సో ఆ మాన్యము ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అన్న విషయం అయితే తెలియదు. ఆ తర్వాత లోపలున్న సంపద ఎవరు కొల్లగొట్టారన్న విషయము తెలియదు. అసలు నిజంగా గోవింద నామ స్మరణ చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళగలిగామన్నమాట. వెళ్ళిన తర్వాత ఒకవైపు కోపము, ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం, ఈ మూడింటిని మేము అనుభవించాం. ఎందుకనేసి అంటే కోపం ఎందుకంటే ఇంతటి ఆలయము కట్టడానికి వాళ్ళు ఎప్పట్లో ఎంత కష్టపడి ఉంటారు, ఈ ఆలయం ఎంత చరిత్ర కలిగిందిగా ఉంటుంది, ఎంతమంది రాజులు చక్రవర్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఉంటారు, అలాంటి ఆలయాన్ని ఇలా చేశారే అనేసి చాలా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. కనీసము దీపం పెట్టే దిక్కు లేకుండా ఈ ఆలయాన్ని ఇంత పాడు చేసి పెట్టున్నారే, లోపల మూర్తులతో సహా పెకలించి వేసి ఉన్నారే అనేసి చాలా బాధ అనిపించింది. సంతోషం ఏంటంటే కనీసం ఇప్పటికైనా ఈ ఆలయాన్ని మనం కనుక్కోగలిగాము, రాగలిగాము అనేసి. వైష్ణవాలయం కాబట్టి ఇక్కడ ఆళ్వార్లు ఉన్నారు, దీనిలో కూడా చాలా వాటిని తీసుకెళ్ళిపోయారట, కొన్ని మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా మనకు జయ విజయాలు ఉండాలి, కానీ మనకి ఇక్కడ కనిపించలేదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే స్వామివారి మూర్తుల కింద మొత్తం తవ్వేసి పెద్ద గొయ్యి చేసి పెట్టారు. ఆ పక్కనే స్వామివారి మూర్తులు అయితే ఉన్నాయి, దేవేరులతో పాటు స్వామివారు ఉన్నారు అభయహస్తంతో. పైన కూడా మొత్తం కలశం కూడా మొత్తం తవ్వేసున్నారు. గబ్బిలాలు ఒకటే వాసన, అంత దయనీయ స్థితిలో ఉందన్నమాట. మొత్తానికి మరుసటి రోజు మేము ఈ ఆలయము శుభ్రం చేయాలని దృఢ నిశ్చయంతో ఒక జేసీబీని మాట్లాడుకొని అయితే స్పాట్కి వెళ్ళాము. వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాము. పాపం మేము స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఏండ్లుగా ఆలయం పైన చెట్లు ఎన్నో ఏళ్ల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. అప్పుడంతా రాని ప్రేమ పాపము ఆ విలేజర్స్కి మేము వెళ్ళి చేయంగానే వచ్చిందనమాట. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటన్న విషయం అయితే మనకైతే తెలీదు. సరే వాళ్ళు మేమే చేసుకుంటాము అన్నారు, ఇంకా మంచిది కదా అన్నట్టు మేము కూడా ఎండోమెంట్ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేశాము. ఇప్పుడు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఎండోమెంట్ వాళ్ళకి, ఇంతటి అద్భుతమైన ఆలయ సంపద కూడా ఉన్నటువంటి ఆలయం ఇది. సో ఏమీ లేని ఆలయాన్ని అయితే డెవలప్ చేయాలంటే ఆలోచించాలి. దీనికి గుడి మాన్యం ఉంది అంటున్నారు, ఇంత సంపద ఉన్నటువంటి ఆలయాల్ని ఎందుకు ఈ విధంగా వదిలిపెట్టేశారు? కాబట్టి ఇప్పటికైనా ఎండోమెంట్ మేల్కొని ఈ ఆలయాన్ని సంరక్షించి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలి. కొత్త ఆలయ నిర్మాణాలు కాకుండా ఇలాంటి పురాతనమైన ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ప్రజలకు అందుబాటులోకి తేవాలనేసి కృష్ణామృతం ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. మీ చుట్టుపక్కల ఇలాంటి ఆలయాలు ఏవైనా ఉంటే కూడా దయచేసి వాటిని అభివృద్ధికి మీరు తోడ్పడండి. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.